బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ అంటోంది ఆఫ్ఘనిస్తాన్ పై ఇక ఓపెన్ వార్ అని. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు గంట గంటకు పెరుగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై చేసిన ఎయిర్ స్ట్రైక్స్ కి ప్రతీకారంగా పాకిస్తాన్ పై తాలిబన్లు విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ కు చెందిన సుమారు 55 మందిని హతమార్చారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఇప్పుడు ఓపెన్ వార్ జరుగుతుంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇదే విషయాన్ని చెప్తున్నాడు. మేము దీన్ని ఓపెన్ వార్ గా తీసుకుంటూ ఉన్నామని చెబుతున్నాడు. అంటే ఇక ప్రత్యక్ష యుద్ధమే అని చెబుతున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎక్కడా తగ్గేది లేదు అని చెప్తుంది. అంతేకాదు పాకిస్తాన్ కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్ సేనలు కూల్చేసిన దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై ఎయిర్ స్ట్రైక్ చేసింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఎయిర్ స్ట్రైక్స్ చేసే విమానాలు లేవు, ఫైటర్ జెట్స్ లేవు. కానీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని నేల కూల్చిన దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆయుధ సంపత్తితో పోల్చుకుంటే ఆఫ్ఘనిస్తాన్ పిల్ల కోన. పాకిస్తాన్ దగ్గర ఆయుధ సంపత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని భాగాల నుంచి ఎయిర్ స్ట్రైక్స్ చేయగలదు. భూభాగం నుంచి భూభాగం పైకి యుద్ధాన్ని చేయగలదు. వాటర్ యుద్ధాన్ని, సముద్ర మార్గం గుండా కూడా యుద్ధాన్ని చేయగలదు. ఇంత ఆయుధ సంపత్తి ఉన్న పాకిస్తాన్ ముందు ఆఫ్ఘనిస్తాన్ పిల్లకోనే. కానీ పాకిస్తాన్ కి ముచ్చెమటలు పట్టిస్తోంది ఆఫ్ఘనిస్తాన్. ఒకవేళ పూర్తి స్థాయిలో యుద్ధం జరిగితే పాకిస్తాన్ పైచేయి కావచ్చు. కానీ ఆఫ్ఘనిస్తాన్ చేసే యుద్ధ తంత్రం ముందు పాకిస్తాన్ నిలబడగలుగుతుందనే చర్చ మొదలవుతుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ సేనలు ఒక రీతిలో యుద్ధాన్ని చేయవు. వాళ్ళ యుద్ధ తంత్రం ఏ విధంగా ఉంటుందో అంచనా వేయటం శత్రువుకి దాదాపు అసాధ్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఇదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్ సేనలు విరుచుకు పడటంతో ధ్వంసమైన కార్లు, ధ్వంసమైన సైనిక పోస్టులు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. యుద్ధ ట్యాంకులతో డ్యూరెంట్ రేఖ వెంబడి మోహరించి పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ చుక్కలు చూపిస్తూ ఉంది. 55 మంది సైనికులను పొట్టన పెట్టుకున్న 55 మంది సైనికులను హతమార్చినట్టుగా తెలుస్తోంది. మాకు చెందిన 55 మంది సైనికులను పొట్టన పెట్టుకుందని పాకిస్తాన్ ఇప్పటికే గగ్గోలు పెడుతోంది. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెబుతున్నాడు, దీన్ని మేము ప్రత్యక్ష వారుగా చూస్తున్నామని. అవో ఎయిర్ స్ట్రైక్స్ మీరు చూడొచ్చు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై ఎయిర్ స్ట్రైక్స్ కి పాల్పడింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కు చెందిన యుద్ధ విమానాన్ని నేల కూల్చేసింది. ఇది మామూలు విషయం కాదు. ఒకవేళ ప్రత్యక్ష యుద్ధానికి దిగితే మేం వెనుకాడము అని పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ చెబుతుంది. ఆపరేషన్ గజబ్ లిల్ హక్, దీనికి పాకిస్తాన్ పెట్టిన పేరు ఆపరేషన్ గజబ్ లిల్ హక్. ఇది ఉగ్ర రూపం దాల్చితే, ఒకవేళ కాల్పుల దిశగానే ముందుకు వెళితే, ఇరు దేశాలు ఇంకా ప్రత్యక్ష యుద్ధానికి కాలు దూతే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయోనని ఇప్పుడు అంతర్జాతీయ సమాజం భయపడుతూ ఉంది. నిజానికి పాకిస్తాన్ పోల్చుకుంటే మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని పాకిస్తాన్ చెబుతూ ఉంటుంది. నిజానికి ఏ రకంగా చూసినా ఆఫ్ఘనిస్తాన్తో పోల్చుకుంటే పాకిస్తాన్ యుద్ధ సామాగ్రిలో చాలా ముందంజలోనే ఉంటుంది. అధునాతన యుద్ధ సామాగ్రి విషయంలో పాకిస్తాన్ ముందంజలోనే ఉంటుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి ఏ విధంగా చుక్కలు చూపెడుతుంది అన్నదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అసీం మునీర్ కూడా ఇప్పుడు ఒకవైపు పాకిస్తాన్లో అంతర్యుద్ధం, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తుంది. అంతర్యుద్ధంతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతుంది. మరోవైపు ఇటువైపు చూసుకుంటే భారత్ పాకిస్తాన్ తోక జాడిస్తే కట్ చేయడానికి సిద్ధంగా ఉంది. అటువైపు చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పై విరుచుకుపడుతుంది. గతంలో మనం చూసాం టర్కీ, సౌదీ అరేబియా, కువైట్ లాంటి దేశాలు మధ్యవర్తిత్వం వహించి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ పాటించే విధంగా సయోధ్యను కుదిర్చే ప్రయత్నాలు చేశాయి గత అక్టోబర్లో. కానీ అవేవి సాధ్యపడలేదు. పాకిస్తాన్లో చోటు చేసుకుంటున్న ఆత్మాహుతి దాడులకు ఆఫ్ఘనిస్తాన్లో పురుడు పోసుకున్న ఉగ్రవాద ముఠాలే కారణమని, ఉగ్రవాదులే కారణమని పాకిస్తాన్ ఆరోపిస్తూ ఉంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధాన్ని ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ పై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం పాకిస్తాన్ కు చెందిన యుద్ధ విమానాన్ని కూల్చేసిన దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చూడండి ఒకసారి. ఏ మాత్రం ఫైటర్ జెట్స్ లేని, యుద్ధ విమానం లేని ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కు చెందిన యుద్ధ విమానాన్ని నేల కూల్చింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్తో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని ఆఫ్ఘనిస్తాన్ సేనలను తక్కువగా అంచనా వేయలేం. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్తో పూర్తి స్థాయి యుద్ధం చేయాల్సి వస్తే ఇటువైపు మరోపక్క లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తన పంజాని విసిరే అవకాశం ఉంటుంది. గతంలో కూడా మనం చూసాం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీపై పాకిస్తాన్ ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేసింది. అటు అమెరికా సహాయం తీసుకోవడానికి, అటు చైనా సహాయం తీసుకోవడానికి కూడా ముందుకు వెళ్ళింది.
వాళ్ళ సహాయం తీసుకుని బలూచిస్తాన్లో పెద్ద ఎత్తున మారణకాండకు పాల్పడటానికి కూడా ప్రయత్నాలు చేసింది పాకిస్తాన్. ఇప్పుడు ఆ పాకిస్తాన్ ఏం చేయబోతుందని ముప్పేట దాడి జరుగుతుంది. ఒకవైపు చూస్తే హిందుస్థాన్, అటువైపు సొంత భూభాగంపై నుంచి బలూచిస్తాన్, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ముప్పేట దాడి కొనసాగుతుందని భయపడుతున్నారు. అసీం మున్నీర్ ఇప్పుడు మునిగిపోయినట్టే అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. పైగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కు చెందిన ఫైటర్ జెట్ ను కూల్చివేయడంతో ఈ చర్చ మరింత సాగుతోంది. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రామ్దాస్, ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ తగ్గేది లేదు అని అంటుంది. మరోవైపు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అంటూ ఉన్నాడు, నిన్న రాత్రి ఆఫ్ఘనిస్తాన్ చేసిన దాడిని మేము ఓపెన్ వార్ గా ప్రకటిస్తూ ఉన్నామని అంటూ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే స్థాయిలో మేము వెనక్కి తగ్గేది లేదు అంటూ పాకిస్తాన్ కు చెందిన F-16 విమానాన్ని నేను కూల్చేసింది. ఇప్పుడు ఏం జరగబోతోంది? ఒకవేళ ఓపెన్ వార్ జరిగితే పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఈ రాత్రికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై మళ్ళీ ఎయిర్ స్ట్రైక్స్ చేసే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? ప్రతీకార దాడులుగానే చెప్పాలి. మనం మొన్న జరిగినటువంటి దాడులకు ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ నిన్న రాత్రి 8 గంటల నుంచి షురూ చేసింది. దాదాపు ఇప్పటి వరకు 2 సైనిక స్థావరాలను ఆక్యుపై చేసుకుంది, 19 చెక్ పోస్టులను కూడా ధ్వంసం చేసింది పాకిస్తాన్ వైపు. బట్ ఇక్కడ పాకిస్తాన్ ఓపెన్ వార్ అనౌన్స్ చేసింది. ఖవాజా డిఫెన్స్ మినిస్టర్ చెప్తున్నాడు, గజబ్ లిల్ హక్ పేరుతో ఈ మిలిటరీ ఆపరేషన్ కు పాకిస్తాన్ తెరతీసింది. అయితే ద సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్ కూడా భీకరంగా పోరాడుతోంది. అమెరికన్ మేడ్ F-16 పాకిస్తాన్ చెందినటువంటి F-16 ను నేలకూల్చిన దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటు ఇక్కడ 19 చెక్ పోస్టులను ధ్వంసం చేసిన పరిస్థితి. ప్రధానంగా అంటే నంగరార్, అలాగే పక్టికా, తర్వాత ఈ ప్రావిన్స్ లో ఎక్కువగా దాడులు కొనసాగిస్తుంది పాకిస్తాన్ వైపు నుంచి. అలాగే నిన్న మిడ్ నైట్ నుంచి కూడా కందహార్, కాబుల్, ఈ క్యాపిటల్ సిటీ కాబుల్, అలాగే కందహార్ ప్రాంతాల్లో ఆఫ్ఘనిస్తాన్ చెందినటువంటి బ్రిగేడ్ ఆఫీసర్స్ కావచ్చు, అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుధ డిపోల మీద దాడులు చేసి చాలా మందిని చంపామంటూ పాకిస్తాన్ చెప్తుంది. కానీ ఇక్కడ అయితే దాడులకు సంబంధించి 2 వైపుల ధృవీకరణ ఉంది, కానీ పాకిస్తాన్ చెప్తున్న లెక్కల్లో వాస్తవం లేదని మనకు అర్థమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధి జబీవుల్లా మాట్లాడుతూ చాలా మంది సురక్షితంగా బయటపడ్డారు, చాలా మంది గాయపడ్డారు, కానీ ఎవరికి ఎలాంటి డ్యామేజ్ లేదంటున్నారు. కానీ 2 వైపుల నుంచి క్యాజువాలిటీస్ మనకు రిపోర్ట్ అవుతున్న పరిస్థితి. ఇక అయితే ఓపెన్ సుమారు ఎంతమంది 55 మంది వరకు పాకిస్తాన్ రామ్దాస్ ఎంతమంది చనిపోయి ఉండొచ్చు? సుమారు 55 మంది వరకు పాకిస్తాన్ సైనికులను మట్టుబెట్టినట్టుగా తెలుస్తోంది. కొంతమంది బందీలుగా ఆఫ్ఘనిస్తాన్ పట్టుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అంటే పాకిస్తాన్ మీడియా చెప్తున్న వార్తలకి లేదా ఇటు ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్న వార్తలకి పొంతన లేకుండా ఉంది. ఎవరి వారు తమకు అనుకూలమైన ప్రకటనలు చేస్తున్న పరిస్థితి. తాము జరిపిన దాడుల్లో 55 మంది పాకిస్తాన్ సైనికులు మరణించినట్టుగా ఆఫ్ఘన్ ప్రతినిధి వెల్లడిస్తున్నారు. తమ గగనతరంలోకి వచ్చినటువంటి 2 పాకిస్తాన్ విమానాలు కూడా కూల్చేస్తామని చెప్తున్నారు. అయితే ఈ పాకిస్తాన్ దీన్ని ఖండిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ సైనికులు 133 మంది చనిపోయారు, మరొక 200 మంది పైగా గాయపడ్డట్టుగా ఇటు పాకిస్తాన్ వైపు నుంచి స్టేట్మెంట్ వస్తున్న పరిస్థితి. ఆ క్యాజువాలిటీ సంగతి పక్కన పెడితే ఎప్పుడైతే ఈ సీజ్ ఫైర్ ఉల్లంఘన జరిగిందో, వాస్తవానికి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో భీకర దాడులు జరిగాయి మనకు తెలిసిందే. అప్పుడు కూడా కందహార్, పక్టికా ప్రావిన్స్ లో, అలాగే కాబుల్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో దాడులు జరిగిన తర్వాత అక్టోబర్ లో ఖతర్ వేదికగా టర్కీ అలాగే సౌదీ మధ్యవర్తిత్వంతో వీళ్ళ మధ్య చర్చలు జరిగాయి. కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు. దాని తర్వాత మళ్ళీ మొన్న ఫిబ్రవరిలో తిరిగి భీకర దాడులు జరిగాయి. ఎందుకంటే ఇస్లామాబాద్ లో మసీద్ పై జరిగిన దాడి తర్వాత 32 మంది ఆత్మాహుతి దాడి తర్వాత 32 మంది చనిపోవడంతో దాంతో మళ్ళీ పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ మొదలు పెట్టింది. దానికి ప్రతిగా మళ్ళీ పరస్పరం దాడులు కొనసాగుతున్న పరిస్థితి. ఈ మొత్తం కారణానికి 2021 నుంచి ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు కొలువుదీరారో అప్పటి నుంచే ఇదంతా జరుగుతోంది. వీళ్ళకి టీటీపీకి ఆశ్రయం ఇస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై నుంచి దాడులు జరుగుతున్నాయంటూ పాకిస్తాన్ ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా డ్యూరాన్ లైన్ ఏదైతే సరిహద్దు రేఖ వెంబడి 2700 కిలోమీటర్లో ఉన్నటువంటి సరిహద్దు రేఖ వెంబడి ఉన్నటువంటి చెక్ పోస్టులే ఈ ప్రధానంగా దీనికి కారణంగా తెలుస్తుంది. అంతేకాదు రామ్దాస్, నిజానికి పాకిస్తాన్ కు ఒకటి అలవాటుగా మారిపోయింది. ఎప్పుడు అవకాశం కుదిరినప్పుడల్లా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను భారత్లోకి పంపించడం, భారత్ లో అశాంతిని క్రియేట్ చేయాలని చూడటం. ఇప్పుడు పాకిస్తాన్ పై దాడి చేస్తూ ఉంటే, అది కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై చేసిన ఎయిర్ స్ట్రైక్స్ కి ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటే, ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంలో ఒక కాలనీగా మారిపోయింది అంటూ ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశాడు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి. ఇక్కడ కూడా ఏదో ఒక విధంగా భారత్ని లాగే ప్రయత్నమే చేస్తుంటుంటాడు.
ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఖ్వాజా షరీఫ్ అదే ట్వీట్ చేశాడు. యాక్చువల్ గా ఖ్వాజా షరీఫ్ ఎక్స్ ని మన ఇండియాలో బ్యాన్ చేశారు. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం పాకిస్తాన్ వైపు నుంచి ఎప్పుడు అది దొంగేడుపు. అంటే పాకిస్తాన్ కి ఇప్పుడు బాధ ఏంటో తెలిసి వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి భారత్ కి ఒక ప్రాక్సీగా మారింది, ఒక కాలనీగా మారిందంటూ ఖ్వాజా షరీఫ్ తిరిగి ఆరోపణ చేసిన పరిస్థితి. అంటే అక్కడ బలూచ్ ఫైటర్స్ చేసిన పోరాటానికి ఆ రకమైనటువంటి స్పందన ఉంటుంది. ఇటు ఆఫ్ఘనిస్తాన్ లో ఏం చేసిన భారత్ ప్రోత్సహించినట్టు చెప్తుంది. అంటే రెండు వైపులా, ఇటు బలూచిస్తాన్ వైపు పోరాటం చేసినా, ఆఫ్ఘనిస్తాన్ వైపు చేసినా వీళ్ళందరికీ భారత్ సహకారం అందిస్తుందంటూ దొంగేడు పెడుతున్న పరిస్థితి. ఎవరైతే వీళ్ళు టెర్రరిస్టులను పెంచి ప్రోత్సహిస్తున్నారో వీళ్ళే తిరిగి ఆ బాధ ఏంటో తెలిసిన తర్వాత ఇప్పుడు భారత్ పైకి ఈ నెపాన్ని నిందను నెట్టే ప్రయత్నం చేస్తారు. దీన్ని భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. రణధీర్ జైస్వాల్ మన MEA అఫీషియల్ కరెస్పాండెంట్ ఆయన ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. అయితే మొత్తం మీద ఈ అన్ని దాడులకు భారత కారణం అంటూ పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలు కూడా భారత్ ఎప్పటికప్పుడు తోచిపుస్తుంది. ముఖ్యంగా దక్షిణాసియాలో ఇప్పుడున్నటువంటి పరిణామాల నేపథ్యంలో నిశ్చితంగా భారత్ కూడా గమనిస్తున్న పరిస్థితి, ప్రపంచ దేశాలు కూడా గమనిస్తున్నాయి. ఓపెన్ వార్ ఎప్పుడైతే పాకిస్తాన్ డిక్లేర్ చేసిందో దాని తర్వాత ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుందనేది కూడా మనం పూర్తి స్థాయిలో అంటే ఓపెన్ వార్ కి వెళితే పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? F-16 యుద్ధ విమానాన్ని కూల్చేసి ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చిన సంకేతాలను ఏ విధంగా చూడాలి? ఎగ్జాక్ట్లీ. ఓపెన్ వార్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సామాగ్రి ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర లేదు ఎయిర్ స్ట్రైక్ సంబంధించినటువంటి దాడులు చేయడానికి. కానీ రెండు దేశాలు కూడా ఎన్ని రోజులు యుద్ధం చేయగలుగుతాయన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. రెండు దేశాలు కూడా ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్న పరిస్థితి. పాకిస్తాన్ పూర్తిగా దివాలా తీసిన పరిస్థితి, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగానే ఉంది. రెండు దేశాలు కూడా పూర్తి స్థాయి యుద్ధాన్ని దిగినా ఎక్కువ కాలం యుద్ధం జరిగే అవకాశం అయితే లేదు. బహుశా ఒక వారం లోపే మూసే అవకాశం ఉంది, 3-4 రోజులు కూడా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఆ లోపల ఈ సౌత్ ఏషియాలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మళ్ళీ తుర్కియా కానీ లేదా సౌదీ కానీ ఇతర ముస్లిం కంట్రీస్ కానీ ఎవరైనా స్పందిస్తే కనుక మళ్ళీ ఈ సీజ్ ఫైర్ సంబంధించినటువంటి చర్చలు జరిగే అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా ఇరు దేశాల మధ్య మళ్ళీ సైద్య కూర్చే అవకాశం ఉంది. కానీ పాకిస్తాన్ చెప్తోంది ఆఫ్ఘనిస్తాన్ ను నలిపేస్తాం, నలిపేస్తాం అంటూ చెప్తున్న పరిస్థితి. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడా తీసుకోలేదు. పాకిస్తాన్ డ్యూరాండ్ లైన్ వెంబడినటువంటి చెక్ పోస్టులపై భీకర దాడులు అయితే కొనసాగిస్తోంది. నిన్న రాత్రి నుంచి కొనసాగిస్తున్న దాడులు దాదాపు 58 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్టుగా ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ ప్రకటిస్తుంది. కానీ పాకిస్తాన్ ఆ లెక్కల్ని దాచిపెడుతుంది అనేది వెరీ క్లియర్. ఎక్కడా ఒప్పుకోవట్లేదు తమ ఓటమిని లేదా తమ వైపు జరిగినటువంటి డ్యామేజ్ ని అంగీకరించిన పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా ఆ డ్యూరాన్ లేక వెంబడినటువంటి స్థావరాలు చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి వెంబడి నిన్నటి నుంచి కూడా ఆ విమానాలన్నీ కూడా గర్జిస్తున్న పరిస్థితి కనబడుతోంది. భారీ నష్టం ఇటు తాలిబాన్ కు సంబంధించినప్పటికీ కూడా పాకిస్తాన్ కూడా భారీగా నష్టం కలిగినట్టుగానే మనకు అర్థమవుతుంది. పాక్టికా అలాగే పాక్టియా, కోస్ట్, నంగరార్, కునార్, నూరిస్తాన్ ప్రావిన్స్ల మీద సరిహద్దు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఆఫ్ఘన్ చేసిన ఆపరేషన్ లో 19 చెక్ పోస్టులు, 2 పాకిస్తాన్ సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ సైనికులు అక్కడి నుంచి పారిపోయినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ అధికారులు చాలా క్లియర్ గా కొన్ని ఎవిడెన్సెస్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. ఒక పాకిస్తాన్ ట్యాంకును ధ్వంసం చేశారు, అలాగే వాళ్ళ సైనిక రవాణా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ నంగరారు శరణార్థి శిబిరంపై కూడా క్షిపణి దాడి చేస్తూ ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తున్న ఒకటే సివిలియన్స్ పై దాడి చేస్తున్నారు, మహిళలు చిన్నారులపై దాడి చేస్తున్నారు, పదుల సంఖ్యలో చాలా మందిని చంపుతున్న పరిస్థితి. మొన్నటి నుంచి కూడా అదే జరుగుతుంది, ఆఫ్ఘనిస్తాన్ అదే ఆరోపిస్తుంది. ఇక మరోవైపు పాకిస్తాన్ ప్రధాని షబాజ్ షరీఫ్ కూడా మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఇండియా వైపు వాళ్ళు మళ్ళీ వేలెత్తి చూపుతున్న పరిస్థితి. దీనికి ఎప్పటికప్పుడు ఇండియా కూడా ఖండిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇక్కడ చిత్రాల్, ఖైబర్, మొహమ్మద్ ఖుర్రం, బజౌర్ ఈ ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో పోరాటం జరుగుతుంది. ఇంకా ఆఫ్ఘన్ ఎయిర్ స్పేస్ లో పాకిస్తాన్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో కాచుకొని కూర్చుంది. అయితే ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తూర్పు, ఆగ్నేయ పాకిస్తాన్ సరిహద్దు వైపు నుంచి కూడా భీకరమైన దాడులకు సిద్ధమవుతుంది. పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ తగ్గట్లేదు అనేది ఈ మనకి దాడుల బట్టి అర్థమవుతుంది. అలాగే టోర్కమ్ చెక్ పోస్ట్ అంటారు, టోర్కమ్ చెక్ పోస్ట్ ప్రాంతాల్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి పాకిస్తాన్ కు భీకరమైన ప్రతిదాడి ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ సైనికులు అక్కడ తోకబొడిచి పారిపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అంటే ఇక్కడ ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ ఒక లక్ష్యం లేని దాడులు చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ పై కేవలం ఒక కక్షతో దాడులు చేస్తుంది. వాళ్ళ దగ్గర వైమానిక బలం ఉంది కాబట్టి అడ్డగోలుగా దాడులు చేస్తుంది. కాందహార్ కానీ, కాబుల్ కానీ,
లేదా పట్టికా ప్రావిన్స్ కానీ, నంగరార్ ప్రావిన్స్ కానీ, ఇక్కడ ఓవరాల్ గా సివిలియన్స్, మహిళలు చాలా మంది డ్యామేజ్ అవుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, టీటీపీ లక్ష్యంగా లేదా ఆఫ్ఘన్ సైనికుల లక్ష్యంగా చేస్తున్నామంటున్నప్పుడు కూడా అవన్నీ కూడా గురి తప్పుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారాలన్నీ కూడా అంతర్జాతీయ సమాజం గమనిస్తోంది. పాకిస్తాన్ చేస్తున్నటువంటి దొంగ దెబ్బలు, దాడులనైతే ఎప్పటికప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తిప్పికొడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికైతే ఇంకా ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రతీకార దాడులు కూడా ఇటు ఆఫ్ఘనిస్తాన్ కూడా కొనసాగుతున్న వేళ మరి ఈ పరిణామాలు ఎక్కడ దారిస్తాయి? ఓపెన్ వార్ అంటే కంప్లీట్ గా అవుట్ రైట్ గా యుద్ధానికి దిగారు, యుద్ధానికి ప్రకటించారు. కానీ మరి ఎన్ని రోజులు కొనసాగుతోంది, ఆ ఇరువైపుల నుంచి ఎట్లాంటి ప్రతీకార దాడులు ఉంటాయి, ఎన్ని రోజులు ఇది కొనసాగుతుంది, ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో ఈ యుద్ధం మళ్ళీ ఎక్కడ దారి తీయబోతుందని మాత్రం ఇంకా వేచి చూడాల్సిందే. రైట్ రామ్దాస్, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై ఓపెన్ వార్ ను ప్రకటించింది. దీనికి పేరు కూడా పెట్టింది. పాకిస్తాన్ పెట్టిన పేరు గజబ్ లిల్ హక్. గజబ్ లిల్ హక్ అనే పేరుని కూడా పెట్టింది. ఎప్పుడైతే యుద్ధ విమానాన్ని కూడా కూల్చేసిందో, తమ పౌరులను, తమ సైనికులను 55 మందిని ఆఫ్ఘనిస్తాన్ మట్టుబెట్టిందో, ఇక ఇది ఓపెన్ వార్ అంటూ పాకిస్తాన్ కయ్యానికి కాలు దూవుతుంది. సో ఇప్పుడు ఓపెన్ వార్ ప్రకటిస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయని ప్రపంచ దేశాలు చర్చించుకుంటూ ఉన్నాయి. అదే సమయంలో భారత్ పై విషయాన్ని కక్కుతోంది పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అంటూ ఉన్నాడు, భారతదేశంలో ఒక కాలనీగా మారిపోయింది ఆఫ్ఘనిస్తాన్, భారత సహకారంతోనే మాపై కయ్యానికి కాలు దూతోంది ఆఫ్ఘనిస్తాన్ అంటుంది. ప్రపంచ దేశాల్లో ఉన్న ఉగ్రవాదులందరినీ సమీకరించి మా దేశంలో ఉగ్రవాద చర్యలకు ఆఫ్ఘనిస్తాన్ పాల్పడుతోందని పాకిస్తాన్ అంటూ ఉంది. పాకిస్తాన్ ఆరోపణలు ఇలా ఉంటే వాస్తవ పరిస్థితులు సరిహద్దు రేఖ వెంబడి ఏ విధంగా ఉన్నాయి మనం చూద్దాం. డ్యూరెంట్ రేఖను ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించదు. కానీ ఆ రేఖ వెంబడి ఇప్పుడు ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటూ ఉంది. పాకిస్తాన్లో చోటు చేసుకుంటున్న ఆత్మాహుతి దాడులకు ఆఫ్ఘనిస్తానే కారణం అని చెప్తుంది. నిజానికి పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదుల కర్మాగారం, అది ఉగ్రవాదుల ఫ్యాక్టరీ. పాకిస్తాన్లో ఉగ్రవాదులు తయారవుతారు. ప్రపంచానికి ఉగ్రవాదులను సప్లై చేసే దేశం పాకిస్తాన్. అవకాశం దొరికినప్పుడల్లా భారత్పై ఉగ్రవాదులను ఉసుగొలుపుతూ ఉంటుంది. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్ర చర్యలతో అట్టుడుకుపోతుంది. అంతర్యుద్ధం ఒకవైపు అంటే బలూచిస్తాన్ ఇప్పటికే రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ గా ప్రకటించుకుంది. మొన్న మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో బలూచిస్తాన్ మేము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నామని చెప్పింది. ఆ తర్వాత బలూచిస్తాన్ లో ఊచకోత కోసే ప్రయత్నం చేశారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని పాకిస్తాన్ అనగదొక్కే ప్రయత్నం చేసింది. దానికి అమెరికా సహకారం తీసుకునే ప్రయత్నం చేసింది, చైనా సహకారం తీసుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తూ ఉంది. పాకిస్తాన్లో ఐసిస్ దాడులు కూడా జరిగాయి, మొన్న ఆత్మాహుతి దాడులు జరిగాయి, 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వీటన్నిటికీ ఆఫ్ఘనిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రపంచ దేశాల్లో ఉన్న ఉగ్రవాదులందరినీ సమీకరించి మా దేశంపైకి ఉగ్రవాదాన్ని కుసుగొలుపుతోంది ఆఫ్ఘనిస్తాన్. దానికి భారత సహాయ సహకారాలు అందిస్తోందని ఆ పాకిస్తాన్ నోరు పారేసుకుంటుంది. ఇప్పుడు అసీం మున్నీర్ ఏం చేయబోతున్నాడు? ఒకవైపు భారత్ వైపు వేలు పెట్టి చూపించిన, భారత్ వైపు కన్నేసిన మనం తోక కత్తిరించి పంపించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ సమయంలో అదే చూపించాం. అవకాశం దొరికితే పాకిస్తాన్ని తొక్కేయటానికి సొంత దేశంలోనే సొంత ప్రావిన్స్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కాచుకుని కూర్చునుంది. మరోవైపు ఇప్పుడు చుక్కలు చూపించడానికి ఆఫ్ఘనిస్తాన్ సిద్ధమవుతుంది. మీరు ఓపెన్ వార్ ప్రకటిస్తే మేము కూడా దేనికైనా సిద్ధమని ఆఫ్ఘనిస్తాన్ అంటూ ఉంది. మొన్న పరిస్థితులు చేజారిపోకుండా ఉండటానికి టర్కీ, సౌదీ అరేబియా లాంటి దేశాలు కలగజేసుకున్నప్పటికీ కూడా పెద్దగా ప్రయత్నం ఫలించలేదు. కొంత సద్దుమణిగినప్పటికీ మళ్ళీ ఇటీవల కాలంలో దాడులు చోటు చేసుకున్నాయి. మళ్ళీ రీసెంట్గా 26వ తారీఖున దాడులు చోటు చేసుకున్నాయి. నిన్న జరిగిన దాడులు, అంతకుముందు ఎయిర్ స్ట్రైక్స్, ఇవన్నీ కూడా ఏం జరుగుతుందనే కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మరి ఇప్పుడు ఓపెన్ వార్ని పాకిస్తాన్ ప్రకటించిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ రాత్రికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై మరిన్ని ఎయిర్ స్ట్రైక్స్ చేసే అవకాశం ఉంటుందా? దానికి ఆఫ్ఘనిస్తాన్ ఎటువంటి ప్రతీకారం తీర్చుకుంటుంది అనేది మాత్రం మనం చూడాలి. సో మీరేమనుకుంటూ ఉన్నారు? ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్తో పెట్టుకుంటే పాకిస్తాన్ భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటూ ఉన్నారు? ఎవరు పైచేయి సాధిస్తారని మీరు అనుకుంటూ ఉన్నారు? అఫ్కోర్స్ సైనిక సంపత్తి పరంగా పాకిస్తాన్ పైచేయి సాధించే అవకాశం ఉన్నా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ తంత్రం ముందు పాకిస్తాన్ నిలబడుతుంది అని మీరు అనుకుంటూ ఉన్నారా? ఇది పాకిస్తాన్ అంతానికి దారితీసే అవకాశం, ఇప్పటికీ అడుక్కుంటోంది పాకిస్తాన్, అడుక్కుంటున్న పాకిస్తాన్ మరింత పాతాళంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందా? లేదు
లాస్ట్ టైం మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో IMF నుంచి అప్పు తెచ్చుకుంది. చైనా, సౌదీ అరేబియా, అమెరికా సహకారాలు అందించాయి. ఇప్పుడు ఆ దేశాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ దేహి అని అడుక్కుంటుందా? ఆఫ్ఘనిస్తాన్ ఏ విధంగా ఎదురిస్తుంది అనేది మనం చూడాలి. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి ఏ విధంగా బుద్ధి చెబుతుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. చూద్దాం. సో మీరేమనుకుంటున్నారు? ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఓపెన్ వార్ జరిగితే ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఏం జరగాలని కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చూద్దాం ఈ రాత్రికి ఏం జరుగుతుంది అనేది. ఒకవేళ పాకిస్తాన్ పైకి ఆఫ్ఘనిస్తాన్ పైకి పాకిస్తాన్ ఈ రోజు సాయంత్రం మరిన్ని ఎయిర్ స్ట్రైక్స్ కి పాల్పడితే చాలా పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ పరిణామాలు మినిట్ టు మినిట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని బిగ్ టీవీ మీకు అందిస్తుంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య చోటు చేసుకున్న ఈ యుద్ధ పరిస్థితులను. సో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి.